ముందు పరిషత్ ఎన్నికలే, ఆ తర్వాతే పంచాయతీ. ఆర్డినెన్స్ వచ్చిన 10 రోజుల్లో రిజర్వేషన్ల ఖరారు, ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్. ఆగస్టు నెలాఖరులోగా పరిషత్ సర్పంచ్ ఎన్నికల పూర్తి. సో రిజర్వేషన్స్ ఖరారు చేసిన తర్వాత ఒకవేళ ఏ ఇబ్బంది లేకపోతే ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయి అన్నది కదా చర్చ. అందరూ అదే చూస్తున్నారు, ఎప్పుడు అని. ఇగో రాష్ట్రంలో తొలుత పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అనమాట. జిల్లా పరిషత్ అండ్ మండల పరిషత్. స్థానిక ఎన్నికల్లో ముందుగా గుర్తుపైన గెలిచేందుకే కాంగ్రెస్ సర్కార్ మొగ్గు చూపింది. పరిషత్ ఎన్నికలు పూర్తి చేసిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. అంటే పార్టీ సింబల్ మీద జరిగేవి పరిషత్ ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్స్ ఏమో పార్టీ సింబల్ మీద జరగవు. సో పార్టీ సింబల్ మీద జరిగే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లే ముందు పెట్టాలనుకుంటుందట. పరిషత్, సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెలాఖరులోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రిజర్వేషన్ ప్రక్రియను కూడా వేగిరం చేయబోతున్నది. పంచాయతీ చట్ట సవరణ ఆర్డినెన్స్ను గవర్నర్ విడుదల చేసిన వెంటనే పరిషత్, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేయబోతున్నది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలకు మండలం యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా యూనిట్గా, జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్గా ఖరారు చేయాలన్న నిర్ణయం జరిగింది. ఆర్డినెన్స్ విడుదల కాగానే పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అప్పగించబోతున్నది. వాటి ఆధారంగా ఎన్నికల కమిషన్ ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుంది. ఆ ప్రక్రియ ముగియగానే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఆగస్టు నెలాఖరు కల్లా ఎన్నికలు పూర్తి. రిజర్వేషన్ల ఖరారుపై పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను గవర్నర్ వారం లోపే జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆర్డినెన్స్ వచ్చాక 10 రోజుల్లోపే పరిషత్, పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయబోతున్నట్టుగా చెబుతున్నారు. ఆ తర్వాత నెల రోజుల్లో అంటే ఆగస్టు నెలాఖరు కల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సో చూడాలి మరి ఇప్పుడు ఒకవేళ కోర్టు ఇది కుదరదు అదన్నా కూడా మరి వీళ్ళేమన్నా ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ బి ఏదో రెడీ చేసుకున్నారు కదా, పార్టీ పరంగా టికెట్లు ఇవ్వాలి బీసీలకు 42% అని. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని అయితే నేను అనుకుంటలేదు. కానీ లేదు మేము కరెక్ట్గా ఉన్నాం దాని మీద అని చెప్పడానికి చెప్పుకునే ప్రయత్నం అన్నమాట. కానీ ఇది కోర్టుకు ఎవరు వెళ్ళొద్దు, కోర్టుకు వెళ్ళినా కోర్టు కొట్టేయొద్దని మనం కోరుకోవాలి. సామాజిక విప్లవానికి నాంది, బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు చరిత్రాత్మక నిర్ణయం. మహేష్ కుమార్ గౌడ్. వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు సెలబ్రేషన్స్లో ఉన్నారు. కానీ ఇది చేయాలా, ఇది పూర్తి చేయాలా.